ఎవ్రీవన్, రాగి జావ తాగడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయనేది నేనేం చెప్పక్కర్లేదు కదా, అందరికీ తెలుసు. కొంతమంది మజ్జిగతో తాగుతారు, కొంతమంది పెరుగుతో, కొంతమంది బెల్లంతో. నేను బెల్లంతో మాత్రమే తాగుతాను. ఇంకా మజ్జిగ అనేది నాకు అస్సలు ఇష్టం ఉండదనమాట. కానీ నాకు ఇష్టం లేదని ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా ఉండదు కదా, అలాగ మజ్జిగతో కూడా ఎలాగ రాగి జావను చేసుకోవాలన్నది చూసేద్దాం. ఒక కప్పు రాగి పిండిని తీసుకొని దాంట్లో ఒక కప్పు వాటర్ వేసుకొని ఫస్ట్ ఉండలు లేకుండా బాగా కలిపేసుకోండి. చాలా స్పీడ్గానే అయిపోతుంది అనమాట. అలాగే ఒక 3 నుంచి 4 కప్పులు వాటర్ అయితే తీసుకోండి. మీకు థిక్‌గా కావాలి అని అనుకుంటే ఒక 2 కప్స్ అయితే సరిపోతాయి. ఇందులో కొంచెం సాల్ట్‌ని అయితే వేసుకొని మనం ముందుగా ఉండలు లేకుండా కలుపుకున్న పిండిని ఇందులో ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని దగ్గరగా అయ్యేంత వరకు కలుపుకోండి. కన్సిస్టెన్సీ అనేది నేను చెప్పాను కదా, మీ ఇష్టం. మీకు థిక్‌గా కావాలంటే థిక్‌గా, పలుచగా కావాలంటే పలుచగా. మజ్జిగ కలుపుకోవాలి అని అనుకుంటే ఇలాగ ఈ ఈ టైంలో తీసుకొని పెరుగుంటే పెరుగు, మజ్జిగ ఉంటే మజ్జిగని ఇలాగా కలిపేసుకుంటే మనకి రాగి జావ అనేది ఎన్నో హెల్త్ బెనిఫిట్స్‌తో కూడిన రాగి జావ అనేది ఖచ్చితంగా రెడీ అయిపోతూ ఉంటదనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి.